ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా బాగున్నారు కదా! మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు కూడా చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కొన్ని విషయాలను మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాడు నా నుంచి. అదేమిటనగా ప్రార్థన. ప్రార్థన అంశం గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మన పరిశుద్ధమైన గ్రంథంలో చూసినట్టయితే గనక 12 ఆశ్రయపురములు ఉన్నవి. ఈ 12 ఆశ్రయపురములో దేవుడు మనకిచ్చిన ఆశ్రయపురములు ఎన్ననగా 6 ఆశ్రయపురములు ఇచ్చి ఉన్నారు. అవి యొర్దాను అవతల 3 ఆశ్రయపురములు ఉన్నవి. యొర్దాను యువతల 3 ఆశ్రయపురములు ఉన్నవి. ఆశ్రయపురములలో 4వ ఆశ్రయపురాన్ని నేను తీసుకొని ఉన్నాను ఈ రోజున. దాని పేరు ఏమనగా బేసేరు, అంటే దుర్గము. బేసేరు అనగా దుర్గము. ఎటువంటి దుర్గం ఇది? ప్రార్థనా దుర్గము. బేసేరు అనగా ప్రార్థన. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు మనకి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వచ్చి సురక్షితముగా ఉంటాడు. ఆమేన్. నీతిమంతులుగా ఉన్నవారు ఈ దుర్గాన్ని ఆశ్రయించాలి. ఏ విషయంలో ఆశ్రయించాలి? ప్రార్థన విషయంలో. ప్రార్థన చేయాలన్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ఈ బేసేరు దగ్గరికి రావాలి. ఈ ఆశ్రయపురాన్ని ఆశ్రయించాలి. ఈ బేసేరు అనే ఆశ్రయపురము దేవుణ్ణి సూచిస్తుంది. యేసు ప్రభు వారికి సూచనగా ఉందన్నమాట. చూడండి, సేవా జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా ఏ పని ప్రారంభించరు కదా. అసలు ప్రార్థన రోజులో ఎన్నిసార్లు చేయాలి? ఏ విషయాలను బట్టి చేయాలి? కొంతమంది అయితే చూడండి, తెల్లవారుజామున లేచినప్పుడు ఉదయాన్నే ప్రార్థన చేస్తారు. టిఫిన్ చేసే ముందు ప్రార్థన చేస్తారు. భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు. అంటే వారి వారి పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు. మరలా రాత్రిపూట పడకల మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు. సరే, ప్రార్థన అంటే ఈ విషయాలలో ప్రార్థన చేయటం అనేది ప్రాముఖ్యమైన విషయమే, చేయాలి. ఎన్నిసార్లు చేయాలి అనేది దానికి లిమిట్ లేదు. ఎన్నిసార్లైనా, ఏ సమయం అందైనా, ఎప్పుడు మనకు వీలుంటే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. చూడండి, ప్రార్థించేవారు ఉంటే సాతానికి చాలా భయం. ప్రార్థన చేసేవారంటే సాతానికి హడలేగా. ఆమేన్. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన దుర్గాన్ని ఎందుకు కట్టుకోవాలంటే, శత్రువు చేతిలో నుంచి మనం విడిపించబడాలంటే, సాతానైన శత్రువుని జయించాలంటే మనం ఏం చేయాలి? పరిగెత్తుకొని బేసేరు దగ్గరికి రావాలి. ఆమేన్. ఈ దుర్గము ప్రార్థన జీవితానికి సాదృశ్యముగా మనకి కనబడతా ఉన్నది. మన ప్రభువు కూడా చూడండి, యేసు ప్రభు వారు ప్రార్థన చేయకుండా ఏ పని కూడా చేయలేదు. తన సేవా జీవితంలో ప్రార్థనకి అధిక ప్రాధాన్యతనిచ్చిండనమాట. ప్రార్థన లేకుండా ఏ పని ప్రారంభించలేదు. ప్రార్థన లేకుండా ఏ కార్యములు చేయలేదు. ప్రార్థన లేకుండా, ప్రార్థన ద్వారానే చూడండి, మరి ఒలీవ కొండ మీద తనకున్న ఆ శోధనను జయించగలిగిండనమాట. మన సేవా జీవితంలో కానీ, మన విశ్వాస జీవితంలో కానీ మనకి ఎదురవుతున్న ప్రతి శ్రమను, ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని మనము జయించడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. శ్రమలన్నిటిని తప్పించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నిలబడటానికి మనకి శక్తి సామర్థ్యాలు కావాలంటే
ప్రార్థన తప్పక చెయ్యాలి. లూకాసు వార్తలో అదే చెప్తా ఉన్నాడు. 21వ అధ్యాయం 36వ వచనంలో, ఎవరైతే ప్రార్థనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారో దేవుడట వారికి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఏ విషయాల్లో మనం ప్రార్థన చేయాలి? సమస్యలు, శోధనలు, బాధలు, అనారోగ్యం, అప్పుల భారము, నిందలు, అవమానాలు, ప్రతి సాతాను శోధని జయించడానికి మనకి ప్రార్థన చాలా అవసరమైనది. ఈ ప్రార్థన ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా చేయాలి. చేస్తున్నారు. ఇంకా ప్రార్థనలో ముందుకు వెళ్ళాలన్నమాట. ఒక భారమైన ప్రార్థన మనలో ఉంటే, ఇంతకుముందు చెప్పాను కదా, ప్రార్థించే వారిని చూస్తే సాతానికి భయం పుడుతుంది. ఆమేన్. ఇటువంటి ప్రార్థన నీలో, నాలో, మనలో ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. ఈ బేసేరు అనే ఈ ఆశ్రయపురాన్ని మనం ఎప్పుడైతే మరి ఆశ్రయిస్తామో, నువ్వు ప్రతి విషయంలో కానీ, ఏ విషయంలో నిందే, అవమానము, బలహీనతలు, రోగాలు, సమస్యలు, శోధనలు, అప్పుల భారము, ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేయాలన్నా కానీ బేసేరు దగ్గరికి రావాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు బేసేరు దగ్గరకు వచ్చి అంటే ప్రార్థన దుర్గాన్ని కట్టుకోవాలి మనం. ఆమేన్. ఇటువంటి ప్రార్థన జీవితము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. ఈ ప్రార్థన లేకుండా మనం దేన్ని కూడా మనం జయించలేము. సాతాన్ని జయించాలన్నా, సమస్యలు జయించాలన్నా, బలహీనతలన్నీ, రోగాలన్నీ జయించాలన్నా, వాటి నుంచి విడుదల పొందాలన్నా, నింద, భారం, అవమానం నుంచి పొందాలన్నా, విడుదల కలగాలన్నా, చక్కటి మార్గాన్ని మనకి దేవుడు చూపిస్తున్న ఒక ఆయుధముగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ బేసేరు అనే ప్రార్థన దుర్గాన్ని మనం మరి కట్టుకొని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ప్రతి సమస్యకు మరి విడుదల కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి ఈ రోజున. ఈ కొద్ది మాటలు మీకును, మీ కుటుంబములకును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడునుగాక. ఆమేన్.